చూసిర్రా ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఇదే ముచ్చట. బిగ్ బాస్ సుందరి డబ్ స్మాష్లతో దుమ్ము లేపిన అశ్విరెడ్డి చుట్టూ ఇప్పుడు పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఇంత ఏమైందంటే అశ్విరెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిండా ముంచిందని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు లొల్లి పెడుతున్నాడు. అరే ఎంత ముంచింది అనుకుంటున్నారు? అక్షరాల 9,35,00,000 రూపాయలంట. అవును, మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్ షేక్పేటకు చెందిన ధర్మేందర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 2018లో లండన్ నుంచి ఇండియాకి వచ్చిండంట. ఈమెతో దోస్తి అయిందంట మంచిగా. ఆ దోస్తి కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ కాస్త పెళ్లి దాకా పోయిందంట. ఇంకేముంది, నిన్నే పెళ్లి చేసుకుంటా అని అశ్విరెడ్డి నమ్మవలికితే మనోడు ప్రేమ మైకంలో మునిగిపోయి పైసలు, బంగారం, కార్లు, ప్లాట్లు కూడా ఆమె పేరు మీద రాసిండని ఫిర్యాదులో చెప్పుకొచ్చిర్రు. ఇప్పుడు తీరా చూస్తే పెళ్లి చేసుకోనని ఆమె తప్పుకుందని, తన ఆస్తులన్నీ కొట్టేసిందని ఆ ధర్మేందర్ తండ్రి హైదరాబాద్ CCS లో పోలీసులకు ఫిర్యాదు చేసిందంట. ఆయన ధర్మేంద్ర, మంచిగా చదువుకున్నావు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు, అట్లా నమ్మి అంత డబ్బులు ఎవరైనా పోగొట్టుకుంటారా? అడిగినప్పుడల్లా డబ్బులు పంపించి నువ్వే కదా. సరే, ఈ గీలొల్లి ఇట్లా నడుస్తుంటే అశ్విరెడ్డి మాత్రం తన స్టైల్లో రియాక్ట్ అయింది. నా ప్రమేయం లేకుండా నా మీద తప్పుడు వార్తలు రాసే ఊరుకునే లేదు, చట్టపరంగా తాట తీస్తా అని ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది పాప. అంతేకాదు, ఈ మధ్యనే కొల్హాపూర్ లక్ష్మీదేవి గుడి పోయి అమ్మవారికి తాలిబొట్లు, మెట్టెలు, కొబ్బరికాయ గిన్నెలు సమర్పించిన ఫోటోలు పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థమైతలేదు. ఇది నిజంగానే మోసమా, లేక అశ్విరెడ్డి అంటున్నట్టు ఇదంతా తప్పుడు ప్రచారమా? పోలీసులు దర్యాప్తు చేస్తే కానీ అసలు దొంగ ఎవరో తెలియదు. చూద్దాం మరి ఈ కోట్ల రూపాయల గోల్మాల్ ఎటు పోయి ఎటు ఆగుతుందో. అశ్విరెడ్డి నిజంగానే మోసం చేసిందంటారా? మీరేమనుకుంటున్నారు పబ్లిక్? జర కామెంట్లో పెట్టుర్రి.